నమస్తే అండి. దీన్ని దేవతా వృక్షంగా పిలుస్తూ ఉంటారు. దీని పేరు కదంబ వృక్షం. ఈ వృక్షం వచ్చే పూలు చాలా గుండ్రంగా బాల్స్‌ల్లే ఉంటాయి. అమ్మవారికి చాలా ఇష్టం. ఈ వృక్షాన్ని దేవతా వృక్షం కాబట్టి కొద్ది పూజ చేసుకుని శ్రద్ధగా మొక్కను పెంచుకోవడం మంచిది. సుమారుగా ఇది 40 అడుగులు ఉంటుందండి. దీని యొక్క ఆకులు, వేర్లు అన్నీ కూడా ఆయుర్వేదంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళు ఈ మొక్క పూజ చేయటం మంచిదని కూడా చెప్తూ ఉంటారు. చాలా దగ్గరగా చూస్తే వృక్షం కూడా చాలా అందంగా ఉంటుంది. ఆకులు చాలా మందంగాను గ్రీన్గాను ఉంటాయి. ఎప్పుడూ కూడా కొద్ది గ్రీన్ కలర్లోనే ఉంటాయని చెప్తూ ఉంటారు. టోటల్గా కదంబ వృక్షం ఇది దేవతా వృక్షం కాబట్టి కొద్దిగా శుభ్రంగా ఉంచుకుని వీలైనంత వరకు పూజలు వగైరా చేసుకుంటే మంచిదని, ఇవి వచ్చే గాలి అదంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ టైం పూలు వచ్చిన టైంలో మళ్ళీ ఒకసారి వీడియో తీద్దామండి. చాలా బాల్స్ వెళ్ళే చాలా నిండుగా ఉంటాయి. ఆ అమ్మవారికి పెడుతూ ఉంటారు. థ్యాంక్ యూ.